గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం విరివిగా నిధులు మంజూరు చేస్తున్నట్లుగా ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి తొలి విడతలో 2122 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లుగా తెలిపారు. బాపులపాడు మండలం బొమ్మలూరు గ్రామంలో 86.6 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించిన సచివాలయం, అంగన్వాడీ భవనం, సీసీ రోడ్లను 2.05 కోట్లతో చేపట్టిన విద్యుత్ లైన్ల మార్పిడి, సీసీ డ్రైన్ల నిర్మాణము తదితర పనులకు శంకుస్థాపన చేశారు. మొత్తం 2.92 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వెంకటరావు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ గ్రామాల్లో అంతర్గత రహదారులను సిమెంట్ రోడ్డుగా అభివృద్ధి చేయడంతో పాటు సీసీ డ్రోన్ల నిర్మాణం చేపడుతున్నట్లుగా వివరించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రాగా వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బొమ్మలూరు గ్రామ సర్పంచ్ కాటూరి విజయభాస్కర్, కొమ్మూరు గ్రామ సర్పంచ్ కొల్లి వెంకట సత్యనారాయణ, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త చల్మల శెట్టి రమేష్ బాబు, మండల టీడీపీ అధ్యక్షులు దయాల రాజేశ్వరరావు, టీడీపీ నాయకులు ముప్పులూరి సాయి కళ్యాణి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు బొమ్మలూరు గ్రామంలో సచివాలయ ఓపెనింగ్ కానీ, రోడ్స్ ఓపెనింగ్ కానీ, అలాగే ఆర్డీఎస్ఎస్లో 3 ఫేజ్ ఆల్రెడీ సగంలో ఉంది. అది దాదాపు 10 రోజులు అయ్యే పరిస్థితి. 2 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఓపెనింగ్ చేపట్టాం. అలాగే గ్రామ పార్టీ అధ్యక్షులు కృష్ణారావు గారు కానీ, తెలుగు యువత నాయకుడు చందు కానీ, గ్రామ సర్పంచ్ ప్రథమ పౌరుడు కాటూరి విజయభాస్కర్ కానీ, అలాగే మాతంగి వెంకట్ కానీ, సెక్రటరీ ప్రసాద్ గారు కానీ అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమం చేయటం, అలాగే 2 కోట్ల రూపాయలు పైబడి అభివృద్ధి పనులు చేసిన ఈ గ్రామంలో రాబోయే 20 రోజుల్లో నెల రోజుల్లో క్రికెట్ బాక్స్ ఏర్పాటు చేయాల్సిందిగా పిల్లలు ఆడుకోవడానికి చేయమని చెప్పా. అలాగే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇవాళ 75 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్లు కానీ, క్వాంటమ్ వ్యాలీ ఎలా డెవలప్ చేయాలి అమరావతిని కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 10,000 మందికి పదోన్నతులు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో మొట్టమొదటిసారిగా కల్పించినందుకు డిప్యూటీ సీఎం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే యువ నాయకుడు లోకేష్ బాబు అమెరికాలో గూగుల్ కంపెనీ తెచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా గత 2 రోజులుగా దాదాపు 20 మంది కంపెనీల కన్నా ఎక్కువ సీఈఓలతో మీటింగ్ అడ్రస్ చేసిన పరిస్థితి మనం మీడియాలో చూస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో నేను కూడా అమెరికా వెళ్లాల్సింది, దిక్కుమాలిన కేసులు పెడతాం గత పాలకులు చేసింది ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలిసింది. ఆ కేసు వల్ల పాస్పోర్ట్ ఎక్స్టెన్షన్ అవ్వడం వల్ల నేను వెళ్ళకపోయా. కానీ లోకేష్ బాబు పెట్టుబడులతో తిరిగి వస్తాడు. రాబోయే కాలంలో ఈ రాష్ట్ర దిశ మారుస్తానికి లోకేష్ చేసే ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తూ, అలాగే ఈ గ్రామంలో కాంగ్రెస్ కంచుకోట లాంటి విలేజ్లో మొట్టమొదటిసారిగా మొన్న 2009లో ఒకసారి మాత్రం తెలుగుదేశం కార్యకర్త వచ్చిన పరిస్థితి, తర్వాత మళ్ళీ మొన్న 4 ఓట్లు 5 ఓట్లు నాకు వచ్చిన పరిస్థితి. వచ్చే ఎన్నికలకు ఎట్టి పరిస్థితి 500 ఓట్ల మెజారిటీ పెరిగే దిశగా ఈ పార్టీని జనసేన కూటమి నాయకులను కలుపుకుని పనిచేయాల్సిందిగా పార్టీ నాయకులందరినీ కోరుతూ ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించి పల్లెటూరులో వెనకటి పెళ్లిళ్ళప్పుడు ఇలాంటి లైటింగ్లు పెట్టి అంత భారీగా చేసేవాళ్ళు ఆ స్థాయిలో చేసినందుకు సర్పంచ్ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తా. గన్నవరం నియోజకవర్గంలో ఇకపై అక్రమ మైనింగ్లు ఉండవు అని ఎన్నికల ముందు చెప్పా. ప్రభుత్వం కొంతమంది కంపెనీలకు భూమిని కేటాయించింది. ఆ ప్రొసీజర్ చూసినాక ముఖ్యమంత్రి గారిని కూడా కోరదాం అనుకుంటున్నా. ఎంతో కొంత డిఎంఎఫ్ ఫండ్ ఈ నియోజకవర్గానికి కేటాయిస్తే ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఉపయోగపడుతుందని చెప్పి తీసుకురమ్మని కోరదాం అనుకుంటున్నా. అసెంబ్లీలో ఒకసారి మాట్లాడి రాబోయే సెషన్స్లో కూడా మాట్లాడతా. గన్నవరం ప్రజల సమస్యలే ఎజెండాగా పనిచేస్తున్నా. గన్నవరం ప్రజల సమస్యల పరిష్కారం కోసం విప్పుగా ఉన్న శాసనసభలో ఏదో ఒక క్వశ్చన్ అవర్లో మేము మాట్లాడకూడదు కాబట్టి 0 అవర్లోనో ఇంకోటో ఏదైనా డిబేట్లలోనో అవకాశం చూసుకుని మరీ గన్నవరం ప్రజల సమస్యను అడ్రస్ చేస్తున్నా.